హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. రామభక్తుడైన హనుమంతుడిని సంకట్మోచన అంటారు. హనుమంతుడిని ఆరాధించడం వల్ల అన్ని రకాల కష్టాలు, అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది. ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జన్మోత్సవం జరుపుకుంటాం. పౌరాణిక మతపరమైన విశ్వాసాల ప్రకారం సంకట్మోచన హనుమంతుడు ఈ రోజున జన్మించాడు. కావున ఈ రోజును దేశవ్యాప్తంగా అతని జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడిని పూర్ణ క్రతువులతో పూజించడం వల్ల కోరుకున్న ఫలం దక్కుతుంది. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి 1వ తేదీ జూన్ 2024 శనివారం అనగా రేపు జరుపుకుంటారు. జ్యోతిష్య పండితులు హనుమాను మంగళవారం జన్మించినట్లు జోధ్పూర్లోని జైపూర్లోని పాల్ బాలాజీ ఆస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అనీష్ వ్యాస్ తెలిపారు. అందుకే ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజిస్తారు. అంతేకాకుండా శనివారం కూడా హనుమంతుడికి ప్రీతికరమైనది. చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జన్మోత్సవం జరుపుకుంటాం. హనుమంతుడు త్రేతాయుగంలో ఈ తేదీన తెల్లవారుజామున జన్మించాడు. ఆ రోజు మంగళవారం. అతని తండ్రి కేసరి, తల్లి అంజని. హనుమంతుడు మహాదేవుని రుద్ర అవతారం. హనుమాన్జ మహారాజుకు అతీంద్రియ దైవిక శక్తులు ఉన్నాయి. శక్తి, తెలివితేటలు, జ్ఞాన ప్రదాతగా చెబుతారు. హనుమాన్ జన్మోత్సవం హిందూ నూతన సంవత్సరంలో 1వ తేదీన, ఆ తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉదయం 9:03 నుంచి 10:41 వరకు పూజలకు అనుకూలమైన సమయం. ఈ రోజున ఉదయం 4:20 నుంచి 5:04 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఈ రోజున అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:46 వరకు ఉంటుంది. హనుమంతుడు మహాదేవుని 11వ అవతారంగా పరిగణిస్తారు. హనుమంతుని ఆరాధించడం, ఉపవాసం ఉండటం ద్వారా ఎవరైనా హనుమంతుని అనుగ్రహాన్ని పొందుతారు. జీవితంలో ఎలాంటి ఆపదలను ఎదుర్కొంటారు. అందుకే హనుమంతభంజనం అని కూడా పిలుస్తారు. తమ జాతకంలో శని దోష స్థానంలో ఉన్నవారు లేదా సదాస్థితిలో శని సంచరిస్తున్నవారు హనుమంతుడిని పూజించాలని అన్నారు. హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడని, కాబట్టి హనుమాన్ జయంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. పూజా సమయంలో హనుమంతునికి సింధూరం, చోళాన్ని సమర్పించాలి. మల్లెపూల నూనెను నైవేద్యంగా పెట్టడం వల్ల హనుమంతుడు సంతోషిస్తాడు అని నమ్ముతారు. పూజా సమయంలో అన్ని దేవతలకు నీరు, పంచామృతాన్ని సమర్పించాలి. తర్వాత అబిర, గులాల్, అక్షత్వం, పుష్పం, అగరబత్తి, దీపం, భోగం మొదలైన వాటితో పూజ చేసి ఆవాల నూనె దీపం వెలిగించాలి. హనుమానికి ప్రత్యేక పాన్ బీడాను అందించండి. అందులో గుల్కంద్, బాదం ముక్కలు వేయాలి. ఇలా చేయడం వల్ల భగవంతుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. హారతి తర్వాత హనుమాన్ చాలీసా, సుందరకాండ, హనుమాన్ హారతి చదవాలి. హనుమంతుని ఈ 12 నామాలు తీసుకోవడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోయి, ఇంకా హనుమాన్ జయంతి రోజున ప్రతి రాశివారు తమ రాశిని బట్టి కొన్ని మంత్రాలను జపించాలి అన్నారు. అదే సమయంలో ఆనందం మరియు శ్రేయస్సు